హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు దోస ఆవకాయ చేయడం చూపిస్తున్నామండి. అంటే కుకుంబర్ ఆవకాయ, ఎల్లో కుకుంబర్ ఆవకాయ. దోసకాయ చెక్కులు తీసేసాము. వాటి టేస్ట్ కొంచెం చూడండి, కొంచెం చేదు ఉంటాయి కొన్ని దోసకాయలు. ఆ గింజల దగ్గర చేదు ఉంటుంది. మీరు దాని టేస్ట్ చూడండి. ముందు చిన్న ముక్క కట్ చేసి, చేదు లేకపోతే ఇక వాడేసుకోండి. ఒక పెద్ద బేసిన్ తీసుకోండి. దాంట్లో ఆవపిండి, సరిపడా ఉప్పు, కారం మనకు తెలిసిపోతుంది. 2 స్పూన్ల ఆవపిండి తీసుకోండి. సుమారు 2 దోసకాయలకి. రెండు స్పూన్ల ఆవపిండి, ఒక స్పూన్ ఉప్పు, మీకు కొలతలు చెప్తున్నానండి. 2 స్పూన్ల కారం. మనకు ఆవపిండి ఎంతో కారం కూడా అంతే తీసుకోండి కొలత. మీరు ఆవపిండి ఎంత వేసారో ఆ కారం కూడా అంతే తీసుకోండి. మనకు కావాల్సిన పదార్థాలు దోసకాయలు, ఆవపిండి, ఉప్పు, కారము, చిన్నులపాయ అండి, ఆయిల్ అంతే. ఆ దోసకాయ ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోండి. అదిగోండి ఆ రంపం చాకు, అది 20 రూపాయలకు దొరుకుతుంది. ఆ చాకు అయితే చాలా బాగా కట్ చేసుకోవచ్చు ముక్కలు. వేరే చాకులు అయితే కొన్ని రోజులకి పదును పోతుంది, మళ్ళీ మనం పదును పెట్టించుకోవాలి. ఖరీదు గల 150 రూపాయల దాకా 200 పెడితే కానీ మంచి చాకులు దొరకట్లేదు. దానికంటే ఇలా 20 రూపాయలకు 10 రూపాయలేనండి. విజయవాడలో అయితే మాకు 10 రూపాయలకే దొరుకుతుంది. ఇక్కడ హైదరాబాద్ మనం మళ్ళీ తెచ్చాను, అవి కనిపించకపోతే 20 రూపాయలకు దొరికినాయి. సన్నగా రంపల్లాగా ఉంటుందండి చాకుకి ముందు. సన్నగా కట్ చేసుకోండి ముక్కలు. ఇదంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక పూట ఊరబెడితే చాలండి. ఒక పూటకే మీరు మళ్ళీ మీరు మధ్యాహ్నం భోంచేద్దాం అనుకున్నారనుకోండి, పొద్దున్నే 5-6 కలిపేసుకుంటే మీరు భోజనం చేసేయచ్చు మధ్యాహ్నానికి కల్లా కావాలంటే. ఇదేదో రోజుల తరబడి ఊరబెట్టుకొని మామూలు ఆవకాయలాగా 3 రోజుల తర్వాత తినటం అలా అవసరం లేదు. పొద్దున కలిపి పెట్టేసుకుంటే మధ్యాహ్నం భోజనంలోకి వాడుకోవచ్చు. ముక్కలు కట్ చేసేసుకున్నామండి, ఆ బేసిన్లో కలిపేస్తున్నాము. తెల్ల చిన్నులపాయ అండి, చిన్నులపాయ గార్లిక్ అండి, అవి తీసుకోండి ఒక 4-5 రెమ్మలు. వాటిని దంచేసేసి నేను చిన్నది ఒక రాయి పెట్టుకుంటానండి. చిన్నులపాయలు దంచడానికని చిన్న రాయి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. అది నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. అక్కడైతే దొరుకుతాయి, అలా పుణ్యక్షేత్రాలకు అవి పెడితే అలాంటి చిన్న రాళ్ళు దొరుకుతాయి. నేను అది తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. చిన్న రాయి అక్కడ దొరికింది, చిన్న గుండ్రాయి లాంటి. అవి చిన్నులపాయ కొట్టడానికి, యాలక్కాయలు కొట్టడానికి వాటికి వాడతాను. ఆ తల్లపైన పొట్ట అంతా తీసేసి మధ్యలో ఉన్న వాటిని తెల్లగా వచ్చిన దాన్ని తీసి పచ్చళ్ళలో వేసేసుకోవడమేనండి. చాలా ఇష్టం అండి మాకు దోస ఆవకాయ. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాము. రెండో ఐటెం కిందకి ఏదన్నా పప్పు కానీ
సాంబార్ కానీ చేసుకున్నప్పుడు రెండో ఐటెం కిందకి ఇలా దోసకాయ చేసేసుకుంటాం. దాంట్లో మామూలు నూనె వాడేసేయచ్చండి, రిఫైండ్ ఆయిల్ వాడచ్చు. మేము రైస్ రిచ్ వాడతాము. ఒక కప్పులో పోసుకొని ఆ నూనె వేసేసుకోండి. ఆ తర్వాత ఊరి చక్కగా ఆవపిండి అవన్నీ కలిసి మళ్ళీ ఆయిల్ పైకి తేటగా పైకి వస్తుంది. చక్కగా కలిపేసుకోండి. మీకు దోస ఆవకాయ రెడీ అయిపోయింది. కొంచెం పసుపు వేసుకోండి దాంట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి దోస ఆవకాయ. తర్వాత కొంచెం సేపు ఆగితే, ఒక 2 గంటలు ఆగితే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, బాగా కలిసిపోతుంది. మీరు మధ్యాహ్నం కల్లా తినేసేయచ్చు. మీరు చేసి చూడండి. దోస ఆవకాయ రెడీ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఏదో ఒక్క వీడియో అయినా క్లిక్ అయిపోతుందండి. మనం రోజు ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటే కొన్ని రోజులకి ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. మనం